బేసిక్ టెస్ట్లు చేయించుకుంటే అసలు విటమిన్ డి అనేది ఎవ్వరికి కూడా ఉండట్లేదు డాక్టర్. అసలు కాల్షియం డెఫిషియన్సీ ఒకటి, విటమిన్ డి డెఫిషియన్సీ కామన్గా ఉంటుంది అసలు. సో అది గెయిన్ చేసుకోవడం ఎలా అసలు? సో యూజువల్గా కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇండియన్స్లో విటమిన్ డి కొద్దిగా భారీ ఎత్తున చేసిన రీసెర్చ్ స్టడీస్లో ఏం చెప్తున్నాయంటే 80 to 90% 100లో చేస్తే 80 మంది నుంచి 90 మంది వరకు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు అనేది పరిశోధనలో తేలిన విషయం. సో వాళ్ళకి విటమిన్ డి 25 హైడ్రాక్సీ విటమిన్ డి అనే టెస్ట్ చేస్తే కనుక మాత్రం విటమిన్ డి లోపం ఉందా లేదా అని తెలిసిపోతుంది. దాంతోపాటు వాళ్ళకి ఒళ్ళు నొప్పులు రావడము, జాయింట్ పెయిన్స్ రావడము, బల్లెగ్గా ఉండడము, ఎక్కువగా యాక్టివ్గా ఉండకపోవడము, సో ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నా కూడా వారికి విటమిన్ డి తగ్గినట్టే ఒక డౌట్ ఉండి వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. సో యూజువల్గా మార్నింగ్ 10 to 2 మధ్యలో సన్లైట్ ఎక్స్పోజర్ అట్లీస్ట్ ఒక గంట ఉంటే కనుక మాత్రం ఇండియన్ స్కిన్ టెక్స్చర్కి విటమిన్ డి అనేది మన చర్మం కింద ఉండే కొలెస్ట్రాలే లివర్ కిడ్నీకి వెళ్ళి యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి కింద కన్వర్ట్ అయ్యి మనం విటమిన్ డి కింద బాడీకి అనేది అందడం జరుగుతుంది అనమాట. సో సన్లైట్ ఎక్స్పోజర్ అనేది, సో విటమిన్ డిని కూడా మనం సన్షైన్ విటమిన్ అని మనం అంటాం అనమాట. సో సన్లైట్ ఎక్స్పోజర్ అనేది కంపల్సరీ. డైట్ ద్వారా కూడా, సో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నప్పుడు సో ఫిష్, కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్, 2 గ్లాసుల పాలు, ఎగ్, వాల్నట్స్ ఇవన్నీ తీసుకుంటే కూడా వారికి విటమిన్ డి, కాల్షియం అందుబాటులో